భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అకాడమిక్ క్యాలెండర్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేయడం జరిగింది. మామూలుగా మరి ఎప్పటికప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందే అకాడమిక్ క్యాలెండర్ అనేది ప్రతి సంవత్సరం విడుదల చేయడం జరిగేది. కానీ ఈ సంవత్సరం ఎలక్షన్స్ అనేవి ఉండడం, కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి కారణంగా ఇంతవరకు అకాడమిక్ క్యాలెండర్ అనేది విడుదల చేసి ఉండలేదు. ఈ రోజు మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అకాడమిక్ క్యాలెండర్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి ఈ అకాడమిక్ క్యాలెండర్ లోనే మరి ఈ విద్యా సంవత్సరంలో ఏ పరీక్షలు ఎప్పుడు ఉంటాయి అంటే FA1 ఎప్పుడు ఉంటుంది, FA2 ఎప్పుడు ఉంటుంది, తర్వాత FA3, FA4, SA1, SA2 పరీక్షలు ఎప్పుడు ఉంటాయి, వాటితో పాటు మరి దసరా హాలిడేస్ తర్వాత సంక్రాంతి హాలిడేస్ ఎప్పుడు ఉంటాయి, అలాగే మరి పాఠశాలల్లో పాటించాల్సినటువంటి వివిధ స్కూల్ అసెంబ్లీ కావచ్చు, తర్వాత మ్యాథమెటిక్స్ క్లబ్ యాక్టివిటీస్, సైన్స్ క్లబ్ యాక్టివిటీస్, ఇలా అన్నిటికీ సంబంధించినటువంటి క్షుణ్ణమైన వివరాలతో అకాడమిక్ క్యాలెండర్ అనేది ఈ రోజు విడుదల చేయడం జరిగింది. మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ రోజు విడుదల చేసినటువంటి అకాడమిక్ క్యాలెండర్ లో ఎటువంటి రాజకీయ రంగులు గాని లేదా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫోటోలు గాని మరి ఈ రోజు విడుదల చేసినటువంటి అకాడమిక్ క్యాలెండర్ లో మనకు కనిపించడం లేదు. మరి చాలా మంచి కలర్ఫుల్ గా మరి అకాడమిక్ క్యాలెండర్ అనేది విడుదల చేయడం జరిగింది. గతంలో మరి విడుదల చేసినటువంటి అకాడమిక్ క్యాలెండర్ లో విద్యాశాఖ మంత్రి అలాగే ముఖ్యమంత్రి ఇలా వారికి సంబంధించినటువంటి ఫోటోలు ఉండడం మనం గమనించాం. కానీ ఈ రోజు విడుదల చేసినటువంటి అకాడమిక్ క్యాలెండర్ లో అటువంటివేవి కూడా లేవు. మరి ఇక్కడ మనం ఈ రోజు విడుదల చేసినటువంటి హై స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ ను మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ అకాడమిక్ క్యాలెండర్ లో ఎక్కడ కూడా మరి రాజకీయాలకు సంబంధించినటువంటి విషయమే లేకుండా, వాటికి స్థానం లేకోకుండా మరి అకాడమిక్ క్యాలెండర్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి వీటిలో అన్ని స్కూల్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వడం, అలాగే ఎప్పుడు హాలిడేస్ ఉంటాయి, తర్వాత జూన్ నెలలో ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటాయి, ఏ తరగతికి ఏ సబ్జెక్ట్ లో ఏ సిలబస్ ఈ నెలలో పూర్తి చేయాలి, ఇటువంటి పూర్తి వివరాలు అనేవి మరి ఈ అకాడమిక్ క్యాలెండర్ లో ఇవ్వడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దాంతో పాటు ఎప్పుడు ఏ పరీక్షలు ఉండాలి అనే విషయాన్ని కూడా ఇందులో పేర్కొనడం మనం గమనించవచ్చు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం టెంటేటివ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ 2024-2025 అని. మరి ఇదే టెంటేటివ్ షెడ్యూల్ ను ఇక్కడ కూడా మనం చూడవచ్చు. మరింత క్లియర్ గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి ఎప్పుడు ఏ ఎగ్జామ్స్ ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ గమనిస్తే మామూలుగా అయితే FA1 పరీక్షలు మరి ఈ నెల అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి అని మొన్నటి వరకు మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు విడుదల చేసినటువంటి అకాడమిక్ క్యాలెండర్ లో కొత్త తేదీలు అనేవి రావడం జరిగింది. టెంటేటివ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ 2024-2025 అంటూ చూస్తూ ఉన్నాం. మొదటగా అసెస్మెంట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 అంటే FA1 CBA 1 అనేది మరి 1 నుంచి 5 తరగతుల వరకు ఉంటుంది అంటూ ఇందులో పేర్కొన్నారు. మరి ఎగ్జామ్స్ అనేవి ఆగస్టు 27 నుంచి 31వ తేదీ వరకు ఉంటాయి. మరి ఈ FA1 కు జూన్ జూలై సిలబస్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ FA2 అనేది మరి అక్టోబర్ 21 నుంచి 25వ తేదీల మధ్యలో నిర్వహిస్తారు. దీనికి ఆగస్టు సెప్టెంబర్ సిలబస్ ఉంటుంది. ఇక SA1 సమ్మేటివ్ అసెస్మెంట్ 1 అనేది మరి నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు ఉంటుంది. ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉన్నటువంటి సిలబస్ ను SA1 కు నిర్వహించడం జరుగుతుంది. ఇక FA3 అనేది CBA అంటే క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ 2 అనేది మరి జనవరి 27 నుంచి 31వ తేదీల మధ్యలో పరీక్షలు ఉంటాయి. మరి దీనికి సిలబస్ నవంబర్ డిసెంబర్ లో మరి చెప్పినటువంటి సిలబస్ FA3కి ఉంటుంది. ఇక నెక్స్ట్ FA4 అనేది మరి మార్చి 3 నుంచి 7వ తేదీల మధ్యలో పరీక్షలు అనేవి ఉంటాయి. మరి సిలబస్ జనవరి మరియు ఫిబ్రవరికి సంబంధించినటువంటి సిలబస్ మరి FA4 కు ఉంటుంది అనే విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇక ఫైనల్ గా SA2 అంటే సమ్మేటివ్ అసెస్మెంట్ 2 అనేది CBA 3 గా మరి నిర్వహించడం జరుగుతుంది. ఇది ఏప్రిల్ 7 నుంచి 17వ తేదీ వరకు పరీక్ష అనేది నిర్వహిస్తారు. దీనికి మొత్తం సిలబస్ అనేది ఉంటుంది. ఈ విధంగా మరి ఎప్పుడు పరీక్ష జరుగుతుంది, ఆ పరీక్షకు సిలబస్ ఏంటి అనే వివరాలు మనకి టోటల్ గా అకాడమిక్ క్యాలెండర్ లో ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి FA1 పరీక్షలు మరి ఆగస్టు 20 నుంచి 31వ తేదీల మధ్యలో జరుగుతున్నాయి. దీనికి జూన్ జూలైలో మరి జరిగినటువంటి సిలబస్ అనేది FA1 కు ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం.
చూస్తూ ఉన్నాం. మరి వీటితో పాటు స్కూల్ టైమింగ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత హెడ్ మాస్టర్ టీచర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం జరిగింది. నెలల వారీగా మరి ఏ నెలలో ఎన్ని హాలిడేస్ రాబోతున్నాయి, ఎన్ని డేస్ ఉంటాయి, వర్కింగ్ డేస్ ఎన్ని, మరి ఆ నెలలో ఏ సిలబస్ కంప్లీట్ చేయాలి, ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా అకాడమిక్ క్యాలెండర్ లో మనం చూడవచ్చు. మొత్తానికి ఎటువంటి రాజకీయ రంగు లేకోకుండా, ఎటువంటి రాజకీయ నాయకుల బొమ్మలు లేకుండా, రాజకీయాలకు అతీతంగా పాఠశాల విద్య అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీంతో పాటు కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో పోస్టుల భర్తీకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. నాయకుల బొమ్మలు, పార్టీల రంగులు లేకుండా రూపకల్పన. అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ ఆగస్టులో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికలకు ఆదేశం. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో పోస్టుల భర్తీకి విద్యాశాఖ మంత్రి గ్రీన్ సిగ్నల్. ఇక మనం మరో విషయం కూడా చూస్తూ ఉన్నాం. మరి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసీకి సంబంధించినటువంటి కమిటీకి సంబంధించిన ఎన్నికలు కూడా ఆగస్టులో జరగబోతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకాడమిక్ క్యాలెండర్ ను రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం విడుదల చేశారు. గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, మరే ఇతర మంత్రుల ఫోటోలు లేకుండా రాజకీయాలకు అతీతంగా స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ ను రూపొందించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఎటువంటి రాజకీయ జోక్యాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. టీచర్లు, విద్యార్థులకు ఇచ్చే శిక్షణా దీపికల్లో సైతం మంత్రి సందేశం, ఫోటోలు, పార్టీ రంగులు ఉండరాదని ఆదేశించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల పదవీ కాలం జూలైతో పూర్తయినందున ఆగస్టులో మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికలు పూర్తి చేయాలని అన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్స్ నిర్వహణ మెరుగుపరచాలని, ఇందుకు అవసరమైన కెమికల్స్, ఉపకరణాల కొనుగోలుకు తక్షణమే టెండర్లు పిలవాలని ఆదేశించారు. ఇక సిబిఎస్ఈ స్కూళ్ల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి నారా లోకేష్ త్వరలో తదుపరి రూట్ మ్యాప్ ప్రకటిస్తామని చెప్పారు. ఇక కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి మరి విద్యాశాఖ మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక వీటికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాల్సిందిగా సూచించారు. సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ విజయరామరాజు, రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసులు పాల్గొన్నారు. మరి కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ మంత్రి మరి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అలాగే ఆగస్టులో ఎస్ఎంసి అంటే పేరెంట్స్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటీలను ఎన్నుకోవడం, తర్వాత ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేయడం, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మరి చూస్తున్నటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.